దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడంతో అఖండ 2 ఉంటుందని ఎప్పుడూ అనౌన్స్ చేశారు. ఇంతవరకు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు. కానీ అఖండ 2లో బాలీవుడ్ స్టార్ నటించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది నిజమేనా? ఇంతకీ అఖండ 2 సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు? నటసింహ నందమూరి బాలకృష్ణ ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ క్రేజీ కాంబోపై అభిమానుల్లోనూ ఇండస్ట్రీలోనూ భారీగా క్రేజ్ ఏర్పడింది. అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 ఉంటుందని గతంలో ప్రకటించారు. అయితే ఎప్పుడు అఖండ 2 ఉంటుంది అనేది అనౌన్స్ చేయలేదు. ఇప్పటికే అఖండ 2 స్టోరీ రెడీ అయిందట. ఈ సంవత్సరంలో అఖండ 2 సెట్స్ పైకొచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. అఖండ 2కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఏంటంటే ఇందులో ఓ కీలక పాత్ర ఉందట. ఆ పాత్రను బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్తో చేయించాలి అనుకుంటున్నారట. అంతేకాకుండా ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలనే ఆలోచన కూడా ఉందట. ఈసారి సోషియో ఫ్యాంటసీ కథతో అఖండ 2 తెరకెక్కించనున్నారని, ఈ మూవీలో కూడా పొలిటికల్ టచ్, పవర్ఫుల్ డైలాగ్స్ ఉండేలా కథను రెడీ చేశారని సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ, బాబీ డైరెక్షన్లో మూవీ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సమ్మర్లో ఈ మూవీని రిలీజ్ చెయ్యాలి అనేది మేకర్స్ ప్లాన్. ఈ సినిమా తర్వాత బాలయ్య సినిమా బోయపాటితోనే అని అఖండ 2 సెట్స్ పైకొచ్చేందుకు రెడీ అవుతుందని వార్తలొస్తున్నాయి. మరి త్వరలో అఖండ 2 పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి. చరణ్, సుకుమార్ వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన సినిమా రంగస్థలం. ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. చరణ్ లో ఉన్న నటుడిని బయటకు తీసిన సినిమా ఇది. అయితే ఈ క్రేజీ కాంబో మళ్లీ సెట్ అయిందని వార్తలొస్తున్నాయి. మరి ప్రచారంలో ఉన్నట్టుగా రంగస్థలం కాంబో సెట్ అయిందా? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ షూటింగ్ చివరి దశలో ఉంది. మరోవైపు బుచ్చిబాబుతో సినిమా త్వరలో సెట్స్ పైకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పుడు బుచ్చిబాబుతో చేయనున్న మూవీ తర్వాత చరణ్ చేయబోయే సినిమా గురించి డిస్కషన్ రావడం అంటే విచిత్రమే. అది కూడా సుకుమార్ దర్శకత్వంలో. రంగస్థలం తర్వాత ఈ కాంబినేషన్ ని రిపీట్ చేసే ప్రయత్నం జరుగుతుందని వార్తలు రావడం ఆసక్తిగా మారింది. సుకుమార్ దగ్గర చరణ్ కోసం ఓ కథ ఉన్న మాట వాస్తవమే, కానీ అదింకా పూర్తి స్క్రిప్ట్ రూపంలోకి మారలేదు. చాలా టైం అయితే పడుతుందని టాక్. చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ విడుదలవ్వాలి. ఈ మూవీ సెప్టెంబర్లో రిలీజ్ అంటున్నారు, కానీ ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. ఆ తర్వాత బుచ్చిబాబు సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వగైరాలకు కనీసం సంవత్సరం పడుతుంది. అంటే 2025లో రావచ్చు. ఈలోగా సుకుమార్ పుష్ప 2 కంప్లీట్ చేసేస్తాడు. ఈ ఇయర్లో ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ అవుతుంది. అయితే పుష్ప 3 కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఇది వెంటనే చేస్తారా లేక కొంత గ్యాప్ తర్వాత చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. అందుచేత పుష్ప 2 తర్వాత సుకుమార్ చరణ్ తోనే సినిమా చేస్తాడా లేక ఇంకేదైనా ప్లాన్ ఉందా అనేది తెలియాలి. పుష్ప 1 రిలీజ్ అయిన కొత్తలో సుకుమార్ విజయ్ దేవరకొండతో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని కొత్త నిర్మాతతో అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఉందో లేదో క్లారిటీ లేదు. ఆ తర్వాత ఆగిపోయిందని వార్తలొచ్చాయి. మొత్తానికి సుకుమార్ నెక్స్ట్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. చరణ్తో సుక్కు మూవీ ఉండడం అయితే ఖాయం. కాకపోతే ఎప్పుడు ఉంటుంది అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. విశ్వక్ సేన్, ఫలక్నామా దాస్, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా, దాస్ కా దమ్కి తదితర చిత్రాలతో మెప్పించాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రిలీజ్ కి రెడీ అయితే విశ్వక్ గామి అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో విశ్వక్ సేన్ అఘోర పాత్ర పోషిస్తుండడం విశేషం. ఈ క్యారెక్టర్ చేయడం ఓ ప్రయోగమే. మరి విశ్వక్ ప్రయోగం ఫలించేనా? అఘోర పాత్ర చేయడం అంటే రిస్కే. కమర్షియల్ గా ఇలాంటి పాత్రలు అంతగా వర్కౌట్ అవ్వవు. గతంలో ఈ ప్రయోగం చేసి చేతులు కాల్చుకున్న హీరోలు లేకపోలేదు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం రాజేంద్ర ప్రసాద్ కాశ్మోరాలో అద్భుత నటన ప్రదర్శించినా జనం ఆదరించలేదు. చిరంజీవి కాసేపు శ్రీమంజునాథలో ఈ గెటప్ వేస్తే నటన బాగుందన్నారు, కానీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు మాత్రం రాలేదు. నేనే దేవుణ్ణిలో ఆర్య పర్ఫార్మెన్స్ ఇప్పటికీ బెస్ట్ అని చెప్పొచ్చు, కానీ బాక్సాఫీస్ లెక్కల్లో ఆ సినిమాని ఫ్లాప్ గానే చూస్తారు. అయితే ఈ ట్రెండ్ ని బాలకృష్ణ సమూలంగా బ్రేక్ చేసి అఖండతో బ్లాక్ బస్టర్ అందుకోవడం చూశాం. విశ్వక్ సేన్ గామి సినిమాలో అఘోరా పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా త్వరలో విడుదలకు రెడీ అవుతుంది. ఇది సుమారు 5 ఏళ్లకు పైగా నిర్మాణంలో ఉండి రిలీజ్ కు రెడీ అవుతుంది. సహజమైన లొకేషన్లలో ప్రతి ఒక్కటి న్యాచురల్ గా ఉండాలనే ఉద్దేశంతో హిమాలయాల్లో మంచు కురిసే ఎపిసోడ్ల కోసం ఏకంగా 1 ఏడాది పాటు బ్రేక్ ఇచ్చారట. అలాంటి పర్ఫెక్షన్ కోసం తాపత్రయపడితే ఆలస్యమవుతుంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పిస్తోంది. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పిరిచువల్ థ్రిల్లర్లో షాకింగ్ అంశాలు చాలా ఉంటాయని సమాచారం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మార్చి 8న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు, కానీ ఈ సినిమా ఎప్పుడొస్తుందో క్లారిటీ లేదు. ఈ మూవీ లేట్ అవుతున్న నేపథ్యంలో గామి చిత్రాన్ని ముందుకు తీసుకొచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. మీడియం రేంజ్ హీరోల్లో ఇంత సుదీర్ఘమైన షూటింగ్ జరుపుకున్న సినిమా ఇదే. ఏది ఏమైనా విశ్వక్ సేన్ అఘోరాగా నటించడమంటే ప్రయోగమే. మరి ఈ ప్రయోగం ఫలిస్తుందో లేదో చూడాలి.
ఈ రోజు ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూవీ ది రాజా సాబ్. ఈ మూవీని మారుతి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అందరికీ నచ్చే డేట్ లో వస్తుందని, అందరికీ నచ్చేలా ఉంటుందని డైరెక్టర్ మారుతి చెప్పారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ వార్ 2. ఈ మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ మార్చి నుంచి జాయిన్ కానున్నారని టాక్ వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో గతంలో ఓ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఫ్యామిలీ స్టార్ కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తామని నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. 69వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వేడుక ఘనంగా జరిగింది. అయితే ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్, ఉత్తమ నటుడిగా యానిమల్ చిత్రానికి గాను రణబీర్ కపూర్, ఉత్తమ నటిగా రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ మూవీకి గాను ఆలియా భట్ అవార్డు గెలుచుకున్నారు. మ్యాడ్ అని యూత్ఫుల్ ఎంటర్టైనర్ ని అందించిన సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ అందిస్తున్న మరో యూత్ఫుల్ ఎంటర్టైనర్ మ్యాజిక్. ఈ సినిమాకి జెర్సీ మూవీతో సక్సెస్ సాధించిన గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్. ఈ మూవీకి యువ సంగీత సంచలనం అనిరుద్ మ్యూజిక్ అందిస్తూ ఉండడం విశేషం. సమ్మర్ లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఇది వాల్టీ సినిమాస్. రేపటి సినిమాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.